అద్దంలా మెరిసే బండలు, చుట్టూ గుట్టలు, పచ్చని పొలాలు, పారే జలపాతం, ప్రశాంతమైన వాతావరణం. ఆ ప్రాంతమంతా ప్రకృతి రమణీయం, ఆధ్యాత్మిక శోభితం. కాకతీయుల కళా వైభవాన్ని చాటే రెండంతస్తుల అపురూప రాతి కట్టడం. చారిత్రాత్మక ప్రాధాన్యాన్ని సొంతం చేసుకున్న ఆలయం అది. రాముడు, ఆంజనేయుడి ఆలయాలు అభిముఖంగా ఉండడమే కాక ఆ హనుమంతుడి కంటి కాంతి కిరణాలు రాముడి పాదాల్ని ఎల్లవేళలా స్పృశించేలా చేసిన తీరు మహాద్భుతం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేట శ్రీ వీరాంజనేయ స్వామి కోరిన కోరికలు తీర్చే దేవుడిగా పూజలందుకుంటున్నాడు. రేపు జాతర సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. మాఘమాసం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేట శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో జాతర నిర్వహించనున్నారు. పచ్చని చెట్లు, ప్రకృతి రమణీయత మధ్య ఆలయం ప్రత్యేక శోభను సంతరించుకుంది. చుట్టూ పచ్చటి పొలాల మధ్య రాత్రి బండుల్లో ఉండడం ఈ ఆలయం ప్రత్యేకత. ఈ నెల 18న జాతర సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏటా మాఘమాసం సందర్భంగా భక్తులు వేల సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఏకశిలా విగ్రహంతో తయారు చేసిన ఆంజనేయ స్వామి ప్రతిమ 10 అడుగుల ఎత్తుతో ఏ ఆధారం లేకుండా నిలబడి ఉండడం విశేషం. ఇలాంటి విగ్రహం మరెక్కడా కనిపించదు. తేదీ 18/1/2026 రోజు మాఘ అమావాస్య జాతర భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతర విశిష్టత ఏమిటి అంటే భక్తులు ఇక్కడ ఉన్న మాండవ్య నదిలో స్నానమాచరించి స్వామివారికి ఆంజనేయ స్వామి వారి ప్రదక్షిణాలు చేయడం వల్ల వారి గ్రహదోషాలు అలాగే ఆరోగ్య సమస్యలు పోతాయని భక్తుల నమ్మకం. అలాగే ఈ జాతర మహోత్సవం 18/1/2026 రోజున పొద్దున ఉదయం 5 గంటలకు స్వామివారికి 7.5 అడుగుల ఏకశిల విగ్రహమైన ఆంజనేయ స్వామివారికి పంచామృతాలచే అభిషేకం నిర్వహించి 6 గంటలకు జ్యోతి ప్రజ్వాలన ద్వారా ఈ జాతర మహోత్సవం ప్రారంభించి సాయంత్రం 6 గంటల వరకు ఈ జాతర కొనసాగుతుంది. ఇటీ జాతర మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ భీముని మల్లారెడ్డిపేట ఆంజనేయ స్వామి వారి కృపా కటాక్షానికి ప్రాప్తులు కాగలరని మనవి. ఏటా మాఘ అమావాస్య రోజున ఇక్కడ పెద్ద ఎత్తున జాతర సాగుతుంది. ఈ జాతరకు కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, మెదక్ తదితర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఆలయ కమిటీ, గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో జాతరకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఉత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులు, గ్రామ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. 18/1/2026 రోజున భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో వీరాంజనేయ టెంపుల్ వద్ద పెద్ద ఎత్తున జాతర జరపబడుతుంది. కావున పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఇట్టి జాతర మహోత్సవాన్ని విజయవంతం చేయగలరని మనవి. ముఖ్యంగా ఈ వీరాంజనేయ స్వామి దేవస్థానం అతి పురాతనమైనది. చాళుక్యుల, కాకతీయుల కాలంలో నిర్మించబడినది. ఇట్టి జాతర ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ఇక్కడ జరపబడుతుంది. 18/1/2026 ఆదివారం రోజున భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో మాఘమాస జాతర జరగబోతుంది. కాబట్టి ఇట్టి జాతరను ప్రతి ఊరు, జిల్లా, ప్రతి మండల్ నుంచి వస్తారు. కాబట్టి ఇట్టి జాతరను విజయవంతంగా చేయాలని భక్తులను మనవి. ఇట్టి జాతరకు వచ్చే వారికి ప్రతి ఒక్కరికి అన్ని సవలతులు కల్పిస్తాము ఉన్నాయి. ఇట్టి జాతరకు వచ్చి అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.